ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. జీవితంలో ఎన్ని పూజలు చేసినా మీ సమస్యలు తీరటం లేదా? కారణం ఏంటో మీకు తెలుసా? వాస్తవానికి నవగ్రహ దోషములు ఎవరికి ఉన్నప్పటికీ జీవితంలో మనశ్శాంతి లేక ఎప్పుడూ ఏదో ఒక బాధతోనే ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే అటువంటి నవగ్రహాలను సైతం తన ఆధీనంలో పెట్టుకున్న శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారి జీవితంలో ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది. చాలామందికి వివాహాలు లేట్ అవుతున్నాయని బాధపడుతుంటారు. కొంతమంది ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూసినా సంతాన భాగ్యం కలగటలేదని బాధపడుతూ ఉంటారు. జీవితంలో ఎప్పుడూ కూడా ఎంత కష్టపడ్డా డబ్బులు నా దగ్గర నిలవటం లేదు అని మరికొంతమంది బాధపడుతూ ఉంటారు. అలాగే కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ, నా జీవితం ఇంతేనా అని బాధపడేవారు చాలామంది నా దగ్గరికి వచ్చి కలుస్తూ ఉంటారు. ఇవన్నిటికీ ఒకే చోట మనకి ఆన్సర్ వస్తుంది. ఎక్కడ అంటే అనంత పద్మనాభ స్వామి వారి వ్రతం ఆచరించటం వల్ల. ఎందుకని అంటే అనంతుడు అంటేనే సాక్షాత్తు మహావిష్ణువు యొక్క రూపము అనేది అందరికీ తెలిసిందే. అటువంటి మహత్కరమైన అవతారమే శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి అవతారం. తమకున్న సమస్యను చెప్పుకుని ఈ వ్రతాన్ని ఆచరిస్తారో ఇహపరమందు సర్వ సౌఖ్యాలు పొంది స్వర్గలోక ప్రాప్తి కలిగి తీరుతుంది అని చెప్పి మన పురాణ ఇతిహాసాలు తెలియచేస్తూ ఉన్నాయి. ఎంతోమంది మహానుభావులు, ఋషులు, మునులు ఈ వ్రతాన్ని ఆచరించి ఇహపరమందు సర్వ సౌఖ్యాలు పొంది స్వర్గలోక ప్రాప్తి పొందినట్లుగా, నక్షత్ర మండలంలో చేరినట్లుగా మనకి పురాణ ఇతిహాసాలు చెప్తూ ఉన్నాయి. అయితే మరి కలియుగంలో ఎంతోమంది నా ఆధ్వర్యంలో గత 13 సంవత్సరాలుగా ఈ వ్రతమాచరించి ఇహపరమందు వారి కోర్కెలను తీర్చుకోవటమే కాకుండా వారి సంకల్పాలు నెరవేర్చుకుని మనశ్శాంతిగా ఆనందముగా జీవిస్తూ ఉన్నామని కోకొల్లలుగా చెప్తూ ఉన్నారు. ఆ స్వామి యొక్క కరుణకి పాత్రులవుతారు. సెప్టెంబర్ 25వ తారీఖు విజయవాడలో మా ఆధ్వర్యంలో 14వ సంవత్సరం జరుగుతున్న ఈ పూజలో మీకు పాల్గొనాలి అని ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ పూజలో పాల్గొనటం వల్ల మీ గోత్రనామాల పైన వినాయక చవితి నుంచి హోమాలు జరుగుతాయి. ఆ హోమం చేసేటప్పుడు మీ సంకల్పాలు చెప్పటం, మీ గోత్రనామాలు చదవటం జరుగుతుంది. మీ జీవితంలో కూడా అలాంటి ఆనందం మీకు రావాలి అంటే ఒక్కసారి ఈ పూజ ఆచరించి చూడండి.